అబ్బా సరే ఎంత కమ్మగా ఉందా. ఈ మునక్కాయ లవుతానవా? అబ్బా అసలు మామూలుగా లేదు. ఏంటి సిరి నాన్ స్టాప్ మ్యూజికా? మ్యూజిక్ దానికంటే కొంచెం బెటవే. నేను ఆల్రెడీ పెట్టాను, మీకు చూపిస్తాను అండి ఫ్రెండ్స్. వీళ్ళు ఏం తింటున్నారా అనేది దానికి కావాలి. ఎలా చేసిందో చూడండి. మీరేం తింటున్నారు, మాకు అది బాగా కావాలా. సేమ్ టు సేమ్. లుక్కి ఇదిగో మట్టి ఉంది అందులో, ఏం లేదు ఇందులో. అది సాంబార్ మళ్ళీ చూడండి, సాంబార్ ఇష్టం లేదు. తెందు పప్పు ఇష్టం ఉండదు దానికి టోటల్గా. పప్పు పార్టీ కాదు అది. బాగుందా సిరి? సూపర్ ఉంది. ఎంత అదృష్టం చేసుకోవాలి ఇలాంటి నేచర్లో అన్నం తినటానికమా. అబ్బో కాలుతుందో. ఇప్పుడు మునక్కాయ సాంబారు, మునక్కాయ పప్పు అయిపోయిందా? మునక్కాయ పప్పు అయిపోయింది సిరి. తెల్లగా అవుతుంది కదా, సూపర్ వాసన అంటే సూపర్ వాసన వస్తుంది. ఇది ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం, ఓకేనా? మంచి కమ్మటి వాసనమా, సూపర్ టేస్ట్ ఉంటుంది, ఓకేనా? ఇక అన్నం మనం చిట్టి ముత్యాల రైస్ చూడు కడుక్కున్నాం కదా, పొయ్యి మీద ఎక్కిచ్చేసుకుందాం. మా అమ్మ వంట చేయడం, మా అక్క తినడం. నువ్వు తిన్నావు కదా, టేస్ట్ చూసి సరిపోయింది. ఇద్దరు సరిపోయారమ్మా. నువ్వు నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చేయాల. నిమ్మకాయ పచ్చడి నేను టేస్ట్ చేశాను నిన్న ఇంట్లో. నోట్లో వాసనకే నీళ్ళు వస్తా ఉండిని. దొంగి ద బాస్ పొడా ఇన్ని ఆప్షన్ పచ్చడి ఏంటిది? టమాటో, నిమ్మకాయ, అల్లం. నాకు టమాటా పచ్చడి కావాలి. అది వాటర్ రెడ్ ఉంది చూడు, ఫుల్ డార్క్ రెడ్. అది ఇదా? ఇదేం పచ్చడి? తురుము పచ్చడి అనమాట. తురుము పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి కావాలమ్మా. పట్టు. చూడండి ఫ్రెండ్స్, మా శతాక్షికి మామిడికాయ తురుము పచ్చడి అడిగింది. చక్కగా ఫ్రెష్ పచ్చడి అండి. ఇంట్లో ఇలా ఎప్పుడన్నా దోసపిండి అవి చేసుకోలేనప్పుడు మనకి దోసపిండి ఉపయోగపడుతుంది, చట్నీ కూడానండి ఇలా ఉపయోగపడుతుంది. టేస్ట్ చేసి చెప్పు శతాక్షి. మమ్మీ బాగుందా? పిల్లలకి ఇలా చదివే పిల్లలకండి అంత బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, వీక్గా ఉండరు. వాళ్ళ బాడీకి కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. పొద్దున్నే మనం ఏం పెడుతున్నాము పిల్లలకి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేసింది, భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా యాక్టివ్గా ఉంటారు. మనం పెట్టే ఫుడ్ అనేది అంత ఇంపార్టెంట్. రంగు రుచి చిక్కదనం అంటారు చూడు. ఈ టీ ఎక్కడికి వెళ్ళినా నేను ఇది తప్ప వేరే ఏ టీ తాగలేదమ్మా. అమ్మయ్యా, అగ్ని ఎక్కలేలో అడుగు నుంచి కలపెట్టుకున్నామా. జాగ్రత్త తినేసేయాల. అసలు ఇది ఇలా తింటేనే థ్రిల్ సిరి. అదేనా చూడు. ఆహా, ఓహో, రెండు తిన్నావు. అసలు పప్పులోకి, పెరుగులోకి చాలా బాగుంటాయి. మా రసంలోకి చూడండి. తోట దున్నించిన తర్వాత వీడియో క్లియర్గా పెట్టలేదు కదా, చూడండి. ఇదంతా చూపించు ఒకసారి, లాస్ట్ దాకా చూపించు. చక్కగా రౌండ్ వేసుకో. ఇదంతా దున్నేసి మొత్తం ఎక్కడ చెత్త అక్కడ తీసేసి మొన్నంతా తగలబెట్టి
భోజనాలు చేసుకొని తినేసాం. ఈ రోజు కూడా పక్క 4ంటికి లేచి స్నానాలు అవి చేసి సరుకులు డబరాలు అన్నీ సర్ది అసలు 1 కాదు 2 కాదు తలకాయ నొప్పి అన్నీ సర్దుకొని డిన్నర్ దాకా ఇక టీలు కాఫీలు పొద్దున టిఫిన్లు అన్నిటికీ సరిపడా అన్నీ తీసుకొని వచ్చాను. ఇవన్నీ తీసుకొచ్చాక ఇక్కడే వంట చేయాలి. 4ంటికి లేచాం. అసలు ఈ 10 రోజుల నుంచమ్మా ఒక్కరోజు కూడా నేను వర్కౌట్ చేయలే. వర్కౌట్ చేయకపోయినా సరే అదే టైంకి లేకపోవటం, అదే సిచ్యువేషను. బయట ఏదైనా పనులు ఉంటే ఇలాంటివన్నీ హాలిడేస్ అప్పుడు బండి మామూలు రోజులు ఏం కోసం కేటాయించాలి. 10 days హాలిడేస్ ఏదో కూరగాయల మార్కెట్కి 2-3 గంటలు సిటీ లోపల తిరగడం తప్ప ఇంకో పక్క ఊరికి వెళ్ళాలంటే రావాలంటే ఏం కాలేజీ టైం సరిపోదు. ఏం దిగబెట్టి వచ్చేటప్పుడు 10 అవుతుంది. మళ్ళీ సాయంత్రం 3:30-2 కల్లా పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇట్లా బండి అవైలబుల్లో లేకపోవటం వల్ల ఇంకొక హాలిడే ఇచ్చారు, ఒక 10 days. ఇంక ఈ వీటిని మనం కవర్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ ఇలా పెట్టుకొని ఉండకూడదని చెప్పేసి కాయలు ఎన్ని మొన్న వచ్చినాయి కదా, కాయలు తీపిచ్చేసాము. చెట్టు కూడా నీట్గా క్లీన్ చేయించేసాము. కింద ఇదంతా దున్నిచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడు నుంచి మనం దీనికి ఎరువు వేయించాలా. కాంపౌండ్ వాలు ఇవన్నీ వేయించడం కోసం వచ్చాం. కాంపౌండ్ వాళ్ళు అతను వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత కంచె వేయించాలా, కాంపౌండ్ వాల్ వేయించాలా అనేది ఇక నేను డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కంచెకి ఎంత పడిద్దో కాంపౌండ్ వాల్కి ఎంత పడిద్దో చూసుకోవాలి. కంచె అయినా కాంపౌండ్ వాల్ అయినా ఈక్వల్గా ఉందనుకో, కొంచెం అటు ఇటుగా కొంచెం తక్కువ ఉంటే కాంపౌండ్ వాలే కట్టిస్తా, లేకపోతే కంచె వేయిస్తా. కంచె వేయించినా సరే ఎత్తుగా ఉండాలమ్మా, 10 feet అట్లా ఉండాలా పిల్లర్స్. అది కూడా కంచె హోల్కి మామూలుగా కళ్ళు కాకుండా రాళ్ళు వేయిస్తే జారిపోతూ ఉంటుంది. అదే కన్నా సిమెంట్ దిమ్మలతో మనం హోల్ పెట్టి ఇచ్చేసి కంచె వేయించాం అనుకోండి, 10 అడుగులు అనుకోండి, 2 అడుగులు భూమి లోపలికి వెళ్ళినా 8 అడుగులు హైట్లో ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని ఆలోచిస్తున్నా. ఆ రేటుకి ఈ రేటుకి వాల్ రేటుకి చూసుకొని వ్యత్యాసం కంపారిజన్ చూసుకొని ఇక మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడ వంట గింట అన్నీ చేసుకొని ఇంకా వర్షం పడింది అనుకోండి. లాస్ట్ టైం రోజు వర్షం పడిద్దండి మైసూర్లో, ఎవ్రీడే వర్షం పడాల్సిందే. అదనమాట. అది చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కూడాను. ఇదంతా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా పద్ధతైన వీడియోస్ తీస్తున్నానండి. మీరు నాకు ఎంత మోటివేషన్ ఇచ్చారంటే మీరు ఇచ్చిన సపోర్ట్ ఎవ్వరు ఇవ్వలేరు. వంట చేసుకొని పిల్లలకి పెట్టేసి ఇప్పుడు దోశ పోస్తాను, టీ పెట్టిస్తే తర్వాత వాళ్ళు వర్కర్స్ వస్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పనులు అవుతుంటే నా పని నేను చేసుకుంటూ ఉంటా. ఇంక ఇక్కడ ఏం దొరకవు కదండి. ఇంట్లో ఇలా ఏర్పాటు చేసుకోకపోతే తిండి లేకుండా ఏ పని చేయలేము ఎవరైనా సరే. సరేనా? అది మన దగ్గర చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి కదా, ఇది మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ అండి. రాత్రి మనం చిక్కగా ఇడ్లీ పిండికి అలా కలుపుకుంటాము. అలా కలుపుకొని పొద్దునే దోశకి కావాలంటే దోశకి కొంచెం నీళ్లు పోసుకొని దోశ పోసుకోవచ్చు. ఇడ్లీకి కావాలంటే ఇడ్లీకి సరిపడా సోడా ఉప్పు వేసుకొని కలుపుకొని ఇడ్లీ వేసుకోవచ్చు. దోశకి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకి మునగాకు కారం, అవిసె కారపొడి, కరివేపాకు కారపొడి, నువ్వుల కారపొడి, ఉసిరికాయ కారపొడి, ఇలా మన దగ్గర అన్ని రకాల కారపొళ్ళు ఆన్ ది స్పాట్లో చేసుకునే ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ కూడా ఉందండి. మీకు ఏం కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మామిడికాయ పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్ల పచ్చడి, ఇవన్నీ వెజ్ పికిల్స్. నాన్ వెజ్ పికిల్స్కి వస్తే చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతల పచ్చడి ఉంది. మటన్ గోంగూర, చికెన్ గోంగూర, రొయ్యల గోంగూర, ఫిష్ గోంగూర, ఇవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు అయితే మా తోటలో మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ తోటి ఆన్ ది స్పాట్లో అప్పటికప్పుడు మనం ఈ పౌడర్ తోటి దోశ కూడా పోసుకోవచ్చు. చక్కగా మీరు ఇట్లా ఏదైనా పిక్నిక్లకు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లన్నీ మీకు ఉపయోగకరం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంది, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది. మటన్ కానీ చికెన్ కానీ ఏ కూరలు చేయాలన్నా సరే ఆన్ ది స్పాట్ అయిపోతాయి ఈ పౌడర్లు ఈ పేస్ట్లు ఉండటం వల్ల. మటన్కి మటన్ మసాలా ఉంది, చికెన్కి చికెన్ మసాలా ఉంది, పన్నీర్ మసాలా ఉంది, ఎగ్ మసాలా ఉంది, చిట్టినాడు చికెన్ మసాలా ఉంది, పులిహోర పౌడర్ ఉంది, హోమ్ మేడ్ పసుపు ఉంది, అమ్మ కూర కారం ఉంది. ఎన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయండి మా దగ్గర. మీ కిచెన్ కావాల్సినవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్తో చేసినవి కాబట్టి మీరు ఇలా ఆర్డర్లు పెట్టుకున్నారు. ఫ్రెష్ ఎప్పుడు పెడుతున్నాము. ఎప్పటికప్పుడు నిమిషాలు కూడా పికిల్స్ కానీ కారాలు కానీ పోస్టులు పెడుతూనే ఉన్నా. ఓల్డ్ స్టాక్ ఉండవు. కస్టమర్ల ఆర్డర్లు మనకి ఏ మోతాదులో పెట్టుకున్నారు దాన్ని బట్టి నేను అన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకంటే వేస్ట్గా మీకు మా దగ్గర ఓల్డ్ స్టాక్ పెట్టుకోవడం ఎందుకు, మీకు అప్పుడుకి పంపించడం ఎందుకు, అవి పాడవటం ఎందుకు, అప్పటికప్పుడు చేసి పంపిస్తున్నాం మేము. ఈ రోజుకి ఈరోజు చికెను, ఈ రోజు మటను, రేపు అయిపోయిద్ది, మళ్ళీ వెంటనే ప్యాకింగ్లు అయిపోతాయి. అట్లా అనమాట. ఇదిగోండి పచ్చళ్ళు చూపిస్తాయి. ఇది మనం కలిపి పెట్టుకుందాము, రాత్రి కలిపి పెట్టుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలన్నా కూడా ఈ దోశ ఇడ్లీ పౌడర్ తోటి దోశ పోసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ అండి. ఇవన్నీ కూడా 14 రకాల పప్పు దినుసులు చేసిన దోశ ఇడ్లీ పౌడర్. ఇది చాలా హెల్త్కి మంచిది. ఓకేనా? బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు వైట్ రైస్ తినకూడదంటే ఇది మంచిది. తర్వాత చపాతీ పిండి ఉంది, చిరుధాన్యాలతో చేసింది. అది కూడా 7 రకాల పప్పు దినుసులతో చేసింది. తర్వాత మీకు ఉప్మా ఉంది, సంగటి పౌడర్ ఉంది. ఇప్పుడు ఇది చూపించామా సిరి? అవన్నీ మా దగ్గర ప్రోడక్ట్లు అండి. ఇక ఇవన్నీ వాడతాను కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మ కూర కారం అయితే మీకు చెప్పాల్సింది ఏముందండి,
ఇందులో మనం వేసే ప్రోడక్ట్లు అన్నీ మీకు తెలిసిన విషయమే. జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, అన్ని రకాల మిరపకాయలు ఇన్ని రకాలు పండి కాబట్టి ఇది ఒక స్వచ్ఛమైన మంచి కారం. వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి ఎందులోకైనా వాడుకోవచ్చు. ఇది మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్. ఓకేనా, ఇదిగోండి. ఇది కరివేపాకు కారం. చక్కగా ఇప్పుడు దోశలు మీదకి వేసుకొని ఇక్కడ పచ్చడి చేసుకోవాలంటే అవ్వదు కదా, మన దగ్గర ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ కూడా ఉంది, కాకపోతే అది అయిపోయింది, తయారు చేయాలి. లేకపోతే ఆ పచ్చడి ఒకటి ఉంటే దోశ ఇలా ఆన్ ది స్పాట్లో ఇలా ప్యాకెట్లో కలుపుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు, ఆ చట్నీ వేసేసుకొని తినేసేయచ్చు. అయిపోయింది, మేము కూడా పట్టించాలన్నమాట. ఇది కూడా చూడండి, ఇది మీకు తురుము పచ్చడి, మామిడికాయ తురుము ఫ్రెష్గా పచ్చడి పెట్టాము. ఇది కూడా మామిడికాయ తురుము పచ్చడి. దోశల్లోకి ఇది సూపర్గా ఉంటుంది. అల్ల పచ్చడి ఉంది, అది బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి టమోటా పచ్చడి అండి. కొత్త పచ్చళ్ళు ఇవన్నీ కూడా, అసలు కలర్ కూడా చూసారు ఎంత బాగుందో. ఈ పచ్చళ్ళు వల్ల మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడివేడి అన్నాల్లోకి తినేసేయచ్చు. ఇది నిమ్మకాయ పచ్చడి అండి, చూడండి ఫ్రెష్ పచ్చడి అండి. నోట్లో నేను మాట్లాడుతున్నాను కానీ నాకు లాలాజలం వస్తుంది, అంత మంచి పికిల్స్ ఇవన్నీ కూడా. ఈ పికిల్స్ ఎవరికి ఏది నచ్చితే వాళ్ళు దోశల్లోకి కావాలంటే ఒక్కొక్కళ్ళు పులుపు తింటారు, ఒక్కొక్కళ్ళు ఏమో ఈ పచ్చడి కావాలంటారు, ఒక్కొక్కళ్ళు ఏమో తురుము పచ్చడి, ఒకళ్ళేమో కరివేపాకు కారం అంటారు. ఇలా మనకి ఏది నచ్చితే అది తినొచ్చు. మా దగ్గర అన్ని రకాల ప్రోడక్ట్లు ఉన్నాయండి. మనకి ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో పొడి గరిట పెట్టుకొని వేసుకోవాలండి. మంచి పౌడర్ ఇది. 14 రకాల చిరుధాన్యాలు అంటే ఎంత శక్తి బాడీకి. ఎలాంటి ఫుడ్ తింటే ఎంత ఆరోగ్యానికి మంచిదండి. పొడిమా సోడా ఉప్పు వేసా, కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం తగినంత సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. వాటర్ పోసుకోవాలి, తగినంత వాటర్ పోసుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని దోశ పిండికి ఎలా కొంతమంది నైటే వాటర్ పోసుకొని ఉంచుతున్నారు కదా, అలా వేసుకోవచ్చా? రాత్రి కలిపి పెట్టుకొని పొద్దున్నే దోశ పోసుకోవచ్చు, ఇడ్లీ పోసుకోవచ్చు. ఉబ్బిద్దా మంచిగా? ఉబ్బిద్దామా. అదే మనం పగలే అప్పటికప్పుడు అనుకోకుండా మనం టిఫిన్ కి ప్లాన్ చేసుకోలేదనుకో, ఇలా కలుపుకొని పోసుకోవచ్చు. మనకి ఏ మోతాదులో కావాలి, దోశ పిండికి ఎలా పోసుకుంటాము అలా. ఉప్పు వేసుకున్నా, సోడా ఉప్పు వేసుకున్నా. అసలు పిల్లలు తింటే చాలా మంచిదండి. మనం పిల్లలకి ఎటువంటి శక్తి ఫుడ్ పెడుతున్నాం అనేది మనం ఒక్కసారి ఆలోచించుకొని, మేము ఎంత నీట్గా, ఎంత శుభ్రంగా ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామండి. ఎన్ని రకాల పప్పు దినుసులు, 14 రకాల పప్పు దినుసులు పడి ఇది మనిషికి ఎంత శక్తినిస్తుంది. చాలా మంచి పౌడర్ ఇది. శుభ్రంగా కలుపుకొని గ్యాప్ ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఆన్ ది స్పాట్లో కూడా వేసుకోవచ్చు. అదేందమ్మా సిరి, ఎంత చక్కగా దోశ పోసుకున్నాము. పోస్తా నీళ్ళు. దోశ కావాలంటే ఆయిల్ వేస్తా, లేకపోతే లేదమ్మా. అదేందా Puggy the Don. Dongi the boss. మార్నింగ్ దోశ వేడిగా చూస్తుంటే పెసరట్ లా ఉందవా. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే ఏం పచ్చడి కావాలి నీకు? అల్ల పచ్చడా, నిమ్మకాయ పచ్చడా, టమాటా పచ్చడా, కారపొడా? ఇన్ని ఆప్షన్ లేదు. ఈ పచ్చడి ఏంటిది? టమాటో, నిమ్మకాయ, అల్లం. నాకు టమాటా పచ్చడి కావాలి. అది వాటర్ రెడ్ ఉంది చూడు, ఫుల్ డార్క్ రెడ్. అది ఇదా? ఇదేం పచ్చడి? తురుము పచ్చడి అనుకోండి. తురుము పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి కావాలమ్మా. పట్టు. చూడండి ఫ్రెండ్స్, మా శతాక్షికి మామిడికాయ తురుము పచ్చడి అడిగింది. చక్కగా ఫ్రెష్ పచ్చడి అండి. ఇంట్లో ఇలా ఎప్పుడన్నా దోసపిండి అవి చేసుకోలేనప్పుడు మనకి దోసపిండి ఉపయోగపడుతుంది, చట్నీ కూడానండి ఇలా ఉపయోగపడతాయి. టేస్ట్ చేసి చెప్పు శతాక్షి. మమ్మీ బాగుందా? పిల్లలకి ఇలా చదివే పిల్లలకండి అంత బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, వీక్గా ఉండరు. వాళ్ళ బాడీకి కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. పొద్దున్నే మనం ఏం పెడుతున్నాము పిల్లలకి,
అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేసింది, భవిష్యత్తులో కూడా ఎటువంటి అనారోగ్యాలు రాకుండా యాక్టివ్గా ఉంటారు. మనం పెట్టే ఫుడ్ అనేది అంత ఇంపార్టెంట్. బాగుందమ్మా? చాలా బాగుందమ్మా పచ్చడి. దోశ కూడా బాగుంది మంచిగా. మిక్సీకి కూడా వేస్తా దోశ నేను ఇప్పుడు. మిక్సీ ఫస్ట్ మనం మిక్సీ కాడికి వేయకపోతే మనం బతకలేమమ్మా. ఎందుకంటే వాడు పెట్టే టార్చర్ మామూలు ఉండదు. ఆయిల్ అనేది చాయిస్ అమ్మా. నాన్ స్టిక్ మీద దోశల్లో ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు మనం ఆయిల్ తక్కువ తినాలి కాబట్టి అలాంటప్పుడు ఇది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనా? చూపించు దోశ ఎంత బాగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్. మంట విపరీతంగా పెద్ద మంట పెట్టుకోకూడదు. కారపొడి కావాలంటే కారపొడి, నిమ్మకాయ పచ్చడి కావాలంటే నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి కావాలంటే టమాటా పచ్చడి, ఏం కావాలంటే అది మనం వేసుకొని తినేసి. మల్టీగ్రెయిన్ అమ్మా. ఇదిగో శతాక్షి, ఇదా తినేసి. ఓకేనా? పచ్చడి అంటే ఇదానికి ఏం పచ్చడి కావాలి నీకు? ఇంకోటి ట్రై చేయి, ఇంకోటి కూడా. అది తిన్నట్టుగా ఎవరు తినరు పచ్చళ్ళు అంతగా ఇష్టపడింది. కుక్క పిల్లకి వేసే కొంచెం ఇప్పుడే. ఇదిగో ఈ ప్లేట్లు వేసేస్తానండి. తెరలియే సోనాలు ఇదరా అవన్నీ తింది. ఓన్లీ అక్కడ ఏముందో అది తినిద్ది. మీరేది తింటారో అది వేయండి. స్పెషల్ గా మీరు కింద వేసేది మా కోసం చేసింది కాదనేది దాని ఆలోచన. ఎలా తింటది ఎలా తినిద్దండి. ఇదిగో ఇందులో వేసేయమ్మా దానికి. నువ్వు ఎంగే తింటారో ఎంగేనే తింటది అది. వేసే ఇందులో వేసి కింద పెట్టు. ప్లేట్లు వేసి కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు పెట్టేసి వేసి. ఖాళీ ప్లేట్ ఉంది. అబ్బో కాలుతుందో. అది తినేసి చూడు లటక్కు అనుకుంటా కాలినా సరే. చక్కగా ఇలా పిండి బాగా వచ్చిందండి. అప్పటికప్పుడే దోశ కలుపుకుంటున్నాం, అప్పటికప్పుడే వేసుకుంటున్నాం. ఇంకెంతకన్నా ఏముంది చెప్పండి? ఎంత హెల్త్ మంచిదో, చాలా మంచిది. షుగర్ ఉన్నోళ్ళు ఒక పూట ఇడ్లీ, ఒక పూట దోశ, ఒక పూట చపాతి, ఒక పూట సంగటి, ఒక పూట ఉప్మా, ఇవన్నీ చిరుధాన్యాల పౌడర్లు. చిరుధాన్యాల పౌడర్లు చక్కగా మీరు చేసుకోండి, మీ పిల్లలకి పెట్టండి, మీరు తినండి. హెల్తీగా తింటున్నామా లేదని చాలా ఇంపార్టెంట్. డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. చూసావా సిరి? ఇడ్లీ పిండికి రాత్రిపూట కలిపెట్టుకున్నా లేదా అబ్బా ఇప్పటికిప్పుడు ఇడ్లీ తినాలి ఉందనుకుంటే అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చమ్మా. వేసుకోవచ్చు. ఏనా ఇంకో దోశ శతాక్షి? కుక్క పిల్లకి చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చి, మళ్ళీ అది డైరెక్ట్ ఇలా తినలేదు. దా పట్టు, చిన్న చిన్న ముక్కలు తింటదాం. అది ఒక దోశ తింటది. అది ఇప్పుడు పెద్దదైపోతుంది కదా, దానికి ఎనర్జీ వేస్తా ఉండు. నువ్వు తింటా దానికి సగం అది పెట్టమా. పచ్చడి, నిమ్మకాయ పచ్చడి ఎలా ఉంది? తురుము పచ్చడి ఎలా ఉంది చెప్పు? చాలా పుల్ల పుల్ల. వంటలు వచ్చామా? మా అమ్మ వస్తాడు. ఇప్పుడు ఇలా తోటల దగ్గరికి వచ్చిన తర్వాత మనకి సంగటి చేసుకోవాలంటే ఆన్ ది స్పాట్లో సంగటి చేసుకోవచ్చు, ఇడ్లీ పోసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు. అసలు డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ అయితే ఎన్ని విధాల ఉపయోగం. కవర్ ఏమది కింద పడుతుంది శతాక్షి. ఒక్కొక్కరికి ఇచ్చేస్తా. వేసేద్దాం. దుమ్ము దులుపు తెంచుకొట్టు పెరుగన్నంలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ ఎంత కమ్మగా ఉంటుందో. దోశ నిమ్మకాయ పచ్చడి తినండి, భలే ఉంటుంది. మా అమ్మ వంట చేయడం, మా అక్క తినడం. నువ్వు తిన్నావు కదా, టేస్ట్ చూసి సరిపోయింది. ఇద్దరు సరిపోయారమ్మా. నువ్వు నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చేయాల. నిమ్మకాయ పచ్చడి నేను టేస్ట్ చేశాను నిన్న ఇంట్లో. నోట్లో వాసనకే నీళ్ళు వస్తా ఉండిని.
నిన్న నైట్ కూడా ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసుకొని అన్నం తిన్నా. కూరలు ఉన్నాయి మా ఇంట్లో, తురుము పచ్చడి నాకు చాలా ఇష్టం. మిక్సీలో సోనాలి చూనా నీకు అది ఏం పచ్చడేను? మామిడికాయ తురుము పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. దొంగి దడాన్ అందరు మామిడికాయ తురుము పచ్చడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఊరికే పల్లి చట్నీ చేయాలి అని ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఏ గుడ్ గర్ల్. మిక్సీ మిక్సీ మూతి నిండా మట్టి అలా చేసుకొని ఉంటుంది. మట్టి మనిషినండి నేను. ఏందమ్మో దోశల మీద దోశ రాస్తున్నావు? వేస్తుంది పిండి తెస్తుంది, వేస్తుంది పిండి తింటే వేస్తుంది. పౌడర్లో నీళ్ళు కలిపేస్తే పిండి అయిపోయింది. అంది మిక్సీ లేదు, ఏమీ లేదు. మిక్సీ ఉంది కదా, అది కాదు పర్లేదు. పిండి మిక్సీ గ్రైండర్లో వేసి రుబ్బుతారుగా, అంత ప్రాసెస్ లేకుండా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అయిపోయింది. సూపర్ ఉంది టేస్ట్. బాగుందా? ఇన్స్టెంట్ గా దోశ చట్నీ రెండు మంచి హెల్త్ అమ్మా ఇది. కొంచెం పచ్చడి చాలా. ఇంత ఫాస్ట్గా దోశ ఎవరు చేసింది నేను ఇప్పుడుదా చూడలా. ఏందమ్మో సిగ్గుపడుతున్నావు? ఎవరమ్మ వాళ్ళకి గొప్ప, మా అమ్మ మాకు గొప్ప, మీ అమ్మ మీకు గొప్ప. కాదు, అంత ఫాస్ట్గా పిండి నీళ్ళల్లో కలిపేసి. నీకు చెప్పనా, దీనికి కూడా నువ్వే గొప్ప. ఏదో సంటి బిడ్డలా పడుకుంది ఈరోజు మమ్మీ. ఒడిలో ఒదిగిపోయింది. రెచ్చిపోతూ ఉంటది. అవును అవును. శిరీష ఏమంటూ డాన్స్ చేసిందో దాన్ని 4 చుక్కలు చూపించింది. పొరపాటున కుక్కల దగ్గర డాన్స్. అమ్మా నిమ్గేను ఉప్పినకాయ ಬೇಕು, మామిడికాయ, నిమ్మి ఎండా, టమోటానా? అదే మా నింబి అని అడగలేదన్నారు, అడిగారు. 1 ಪ್ಲೇಟ್ ನಿಂಬೆ ಹಣ್ಣು ದೋಸೆ. ಯಾವುದು ಒಂದು ತಗೊಂಡು ಅಲ್ಲಿನೇ ಕುತ್ಕೊಡಿ. ಅದು ನಾನು ತಗೊಂಡು ಇನ್ನೊಂದು ಹಾಕ್ತೀನಿ. తింటావమ్మా? నిన్ను అడవిలో వదిలేసినా బతుకుతావు కదమ్మా. ఎక్కడైనా వంట చేసి అందరికి కడుపు నింపాలమ్మా. సంసార ధర్మం అది, ఆడదాని లక్షణం అది. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండి ఆడదుండి వంట రాదు, తిండి పెట్టలేము అంటే దానంత దౌర్భాగ్య పరిస్థితి ఇంకా పగాసుడి కూడా రాకూడదు. మనం ఎంతన్నా చదువుకొని ఏమైనా చేయని, ఏ ఫీల్డ్ అన్నా ఉండని, ఎంత కోటీశ్వర్లో ఉండి ఇంట్లో వాళ్ళకి మినిమం భోజనం పెట్టలేకపోతేమా అసలు మనిషి జీవితం నాకు తెలిసినంత దాని. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు వంట నేర్చుకోవాలి. మగాళ్ళు ఎందుకు చేయాలమ్మా? ఆడవాళ్ళు చేయాలి. ఇప్పుడు మగాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది హెల్ప్ కాబట్టి చేస్తున్నారులే, కానీ మగవాళ్ళు చేయాలనేది రూల్ కాదు. ఇప్పుడు అందరూ హెల్ప్ చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి ఒకరికొకరు చేసుకుంటున్నారు, అది రూల్ కాదు. అర్థమైందా? రూల్ అనేది ఆడపిల్ల చేయాలనేది. ఇప్పుడు ఏంటి, ఇద్దరు సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి టైం లేక ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని చేసుకుంటున్నారు. అది అదేం తప్పు కాదు, అర్థం చేసుకొని చేసుకోవడం తప్పు కాదు. అది ఇదేంటి ఎంత క్యూట్ ఉంది. 50,000 ఫ్రెండ్స్, ఎవరికి 50,000 ఇస్తారో వాళ్ళకి ఇచ్చేస్తుంది. నిజమే అనుకుంటారు, ఎన్ని ఇచ్చినా నేను ఇవ్వను. 50,000 ఒకసారి ముద్దు పెట్టించి ఓటింగ్ వెళ్తుంది. 1,00,000 ఒకటోసారి. అసలు చెవులో కూడా 1,50,000 1,20,000 1,50,000 అమ్మా. అది చూడమా, అది చూడమా, 1,50,000 1,20,000 2 లక్షలు ఒకటోసారి. 2 లక్షల ఒక్క రూపాయి. ఏంటి దాని వాల్యూ? 1 రూపాయి, 2 లక్షలు 1 రూపాయి, 2 లక్షలు 2 రూపాయలు. అది నేను ప్రేమించిన కుక్క పిల్లే అమ్మా. 2 లక్షలు 2 రూపాయలమ్మా. 2 లక్షలు లేదు. నువ్వేమనుకున్నావు శిరీష? మనం 1 కోటి రూపాయలు ఇవ్వలేమని దానికి తెలిసి సైలెంట్గా ఉంది మమ్మీ.
ఇప్పుడు ఇట్లా అంటారు కానీ ఇంటికి వెళ్ళాక ఒక 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారు కదా, మనం ఏం చేసుకుంటాం, ఊర్లకి వెళ్తాం కదా, అవ్వదులే ఇచ్చేద్దాం అంటది. అంటానా సిరి? నేనేదో ఊరికన్నాలే. అసలు ఏదైనా బేరం ఆడతారులే కానీ పిల్లల విషయంలో బేరాలు ఆడతారంటే అయ్యో దేవుడా. ఇంకా ఇది ఇలా ఉంటే మొన్న దేవరాజ్ మార్కెట్కి వెళ్తే 3 పిల్లులు అక్కడ పడుకొని ఉన్నాయి. ఒకసారి ఎత్తుకొని ముద్దు పెట్టుకోమ్మా తీసుకెళ్దాం అంది. ఇంకొకసారి నన్ను ఇలా ముద్దు పెట్టుకోమని చెప్పి నాకు అంటగట్టి తర్వాత దాన్ని వదలలేను. అలా అని చెప్పేసి నేను ఎవరికి ఇవ్వలేను. అమ్మా నేను ఇక్కడ డ్రెస్ వేసుకుని వచ్చాలే గాని చలికి చచ్చిపోతున్నాను. చలికి వాళ్ళ ఇక్కడ తెలుసా, సక్సెస్ తో సస్తున్నావు అంటే ఇదేనేమో. చూసారా ఎంత చక్కగా వస్తున్నాయి దోశలు. మట్టి మనిషినండి నేను. అయిపోయింది పిండి. మాణిక్యమన్నారు. దోశ చేద్దాం. మసాలా టీ పెడుతున్నానే. ఒక పాల ప్యాకెట్ తో చిక్కగా పెట్టేసాం అనుకో, ఇక్కడ వర్కర్స్ వస్తారు కదా ఇప్పుడు, కాంపౌండ్ వాళ్ళు వేసేవాళ్ళు, ఆ సర్వేవర్ వాళ్ళందరూ, మనం కూడా ఉన్నాం కదమ్మా డ్రైవర్తో అందరం కలిపి. ఇక ఇవన్నీ ఒక ట్రిప్కి తాగితే కావాలంటే మళ్ళీ తెప్పిస్తా. ఇక ఇప్పుడు నుంచి అమ్మా చెత్త అనేది మనం ఇలా వేయకూడదు, ఇలా వేసేసుకోవాలా. ఇక్కడ అంతా నీట్ గా ఉంది చూడండి, ఎంతో నీట్ గా ఉంది. ఉంటేనమ్మా సరిగా రాదంట, మనకు కూడా తెలియని విషయం అది. అందుకనే ఇక్కడ మళ్ళీ క్లైమేటిక్ చేంజెస్ ఉంటాయి సడన్ గా. టీ పొడి సిరి 2.5 స్పూన్ వరకు వేసా. తర్వాత ఇప్పుడు మనం చూడు సొంటి మిరియాలు యాలకులు వేస్ట్ చేసిన మసాలా టీ పౌడర్ అండి. ఇది సైనస్కి కానీ జలుబుకి కానీ ఆస్తమాకి కానీ చాలా మంచిది. పిల్లలకు కానీ బాగా జలుబు చేసినా కూడా ఇది మీరు పట్టిస్తే క్రమేణా మన ఫుడ్లో రెగ్యులర్గా పాలలో కలిపిస్తూ ఉంటే బెల్లం వేసి మంచిది. గొంతు కూడా ఫ్రీ అవుతుంది, వాయిస్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఫుడ్ డైజెషన్ మంచిగా అవుతుంది. మసాలా టీ అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమే కదా. ఇది మసాలా టీ పౌడర్ అనమాట. ఓకేనా? ఇక్కడ చాకులు గీకులు అన్నీ 1 స్పూన్ వేస్తున్నా. రంగు రుచి చిక్కదనం అంట చూడు. ఈ టీ ఎక్కడికి వెళ్ళినా నేను ఇది తప్ప వేరే ఏ టీ తాగలేదమ్మా. అమ్మయ్యా ఆద్మీ ఎక్కలేలో అబ్బా టయానికి అంత టీ మీద పడితే ఎక్కడైతే మనకి ఏం ఫరక్ పడదు సిరి. అదే చెప్తున్నా, అడవిలో తీసుకెళ్ళి పెట్టినా సరే అక్కడైనా వంట చేసి అందరికి కడుపు నింపుతా. అది అదేనా? ఎంత చిక్కగా ఎంత బాగుంది తెలుసా. మిక్సీ గడు వచ్చాడు నాకటానికి. డాగీ బాయ్ మీరేనా తినేది? వచ్చి కాళ్ళు అలా పొట్ట దగ్గర అనిచ్చిద్దాం. కావాలంటే టచ్ చేయాలంటే ప్రేమించండి అని అర్థం. అదేనా? ప్రేమించండి చూడు ఇన్స్టాల్మెంట్. అది ఇప్పుడు తిన్నది భవిష్యత్తు కోసం దాచుకుంటది. ఏదైనా పెడితే ఏ కార్నర్ లోనో తీసుకెళ్లి దాచి పెట్టుకుంటదండి. తర్వాత మనం తిని ఆ తర్వాత వెళ్ళి అది తీసుకొచ్చి మరి మట్టి తింటది అది. అబ్బా భలే ఉంది అసలు, భలే ఉంది అసలు. చూడు దాని ఎక్స్ప్రెషన్. ఇది మా పెంపుడు కుక్క అండి. దీనికి ఇంజెక్షన్స్ అన్ని ఇచ్చాం, షాంపూ, స్ప్రేలు, టీతర్స్. దీనికోసం పెట్టిన ఖర్చు ఇప్పుడు దాకా 10,000. మీరు నమ్మరు ఆ విషయం ఏమా? అవును. అది హాస్పిటల్కి వెళ్తే 5,000 దొబ్బెట్టి తీసుకొచ్చారు. ఒక్కొక్క ఇంజెక్షన్ 1000 రూపాయలు. బ్రష్, షాంపూ, పేస్ట్, ఎన్ని వస్తువులు చేసా. బట్టలు దానికి ఒక సాక్స్ వచ్చేసి 350 రూపాయలు అంట. బట్టలు కొన్నారమ్మా వయసుకి వచ్చిన పిల్లకి. ఆడపిల్ల ఇంకా వయసుకే రాలా, ఆడ చిన్న పిల్ల అది. పచ్చిమిరపకాయలమా ఒక 10-15 అలా వేసేసుకోవాలా. కందిపప్పు కడిగేసావా? కడిగేసానమ్మా. 1/2 కేజీ కందిపప్పు 3 గ్లాసులు నీళ్లు పోసుకున్నా. అర్థమైందా? ఇగో టమోటాలు, డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. పప్పులోకి సాంబార్ మసాలా వేస్తున్నా ఇప్పుడు నేను. మునక్కాయ పప్పు ఇది. కానీ కమ్మగా చాలా టేస్టీగా బాగుంటుందమ్మా.
అవును బాగుంటది, ములక్కాయ సాంబార్లా ఉంటుంది. సాంబార్లా ఉంటది మునక్కాయ పప్పు ఇది. అదేనా సిరి? ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇది నేను ఏ టైంలో వేస్తానో నీకు చూపిస్తా. నేను ముందే వేస్తే పేస్ట్ అయిపోయింది, పేస్ట్ అయిపోతాయి, అందుకని చెప్పేసి వేయను. చూడు హోమ్ మేడ్ పసుపమ్మా, ఇది మనం ఇంట్లో వాడుకోవడానికి ఇలా చూపిస్తున్నాను. మన దగ్గర పసుపు ఉంది, చాలా ప్యూర్ పసుపు అండి. ఇళ్లలో ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఉన్నా కూడా ఫేస్కి రాసుకోవాలని కషాయంలో తీసుకున్నా మీకు పసుపు అనేది చాలా మంచి పసుపు. తీసుకోవాలనుకుంటే ½ కేజీ కేజీ ప్యాకెట్లు అవైలబుల్ ఉన్నాయి. ఏమండి 6 నెలలు 7 నెలలు పైనే ఉంటాయి. ఏం ఏం కాదు. ఇంట్లో ఒరిజినల్ పసుపు తింటున్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? ఇది చూడండి, మీకు సాంబార్ మసాలా పౌడరు. ఇది పప్పులోకి వేసుకోవచ్చు, మీరు సాంబార్లో కూడా వేసుకోవచ్చు, దప్పడంలో కూడా వేసుకోవచ్చు అమ్మా. ఇది అర్థమైందా? ఇది మనం 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ½ కేజీ కదా, ఒక 2 స్పూన్ల వరకు వేసాను సిరి. అమ్మ కూర కారం కూడా నేను ఒక 2 స్పూన్లు వేసా. ఇది అమ్మ కూర కారం అండి. ఈ కారం స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇవన్నీ స్టార్ట్ చేసాము. కానీ మీరు ఎంత ఆదరించారంటే ఇప్పటి వరకు కూడాను తిరగా ఎంతమంది బుక్ చేసుకుంటున్నారో, అంటే పర్మనెంట్ కస్టమర్లు అయిపోయారు. మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఇది వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి వేసుకోవచ్చు. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు ఇవన్నీ వేస్ట్ చేసిన ఒక అద్భుతమైన కారం. మీకు ఇది చికెన్లో మటన్లో వేసుకోవచ్చు. లేదబ్బా మాకు పర్టికులర్గా మటన్ మసాలా కావాలి, చికెన్ మసాలా కావాలి, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కావాలంటే అవన్నీ ఉన్నాయండి. పన్నీరు, ఎగ్గు, ఫిష్ అన్నీ ఉన్నాయి. మీరు కిచెన్ ఇక వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. దీనికి ముందు వీడియోస్, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చరిత్ర తక్షి 2లో కూడా చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఉల్లిపాయ వేసుకుందాం. చింతపండు మన అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం లేకపోయినా మీరు మైనస్ చేసుకోవచ్చు. కానీ కమ్మదనంగా ఉండేది మనకి చింతపండు వల్లేనమ్మా. టమాటాలో ఉండిద్ది, కాకపోతే దీనివల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది, ఓకేనా? కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాం, ఒక 50 గ్రాములు అనుకోండి. ఎందుకంటే మనం వేసింది నాటు టమాటాలు, ఇందులోనే ఒక కమ్మదనం పులుపు ఉంటుంది, దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కొంచెం అది వేస్తే బాగుంటుందండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, ఇలా చేసుకోండి. వెల్లుల్లిపాయలమ్మా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ ఇందాక దోశలో చేశాను కదా, 1 స్పూన్ వరకు వేసా. ఇవి వేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాం. ఇవి వేసి అమ్మ కూర కారం అనేది ఇందులో హైలైట్ అండి. ఇక మూత పెట్టేసి మనం ఒక దగ్గర ఒక 7-8 విజిల్స్ వచ్చేటట్టుగా కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసుకుందాం. డైరెక్ట్ కడాయిలో కూడా వేసేసుకోవచ్చు మనం, అర్థమైందా? డైరెక్ట్ కడాయిలో వేసాము అప్పటికప్పుడు. కరివేపాకు కావాలామా? ఉందా? ఎంత ఈజీగా చేస్తారంటేమా, ఓయబ్బా వంకాయలు కొంతమంది అయితేమా ఎంత అడవుడు చేస్తారు. చిన్నప్పుడు వంకాయ కూర, ఆలుగడ్డ కూర, క్యాలీఫ్లవర్ చేస్తే ఇంట్లో పండగ అనమాట. అంటే అది అంత బాగుంటుంది ఈ కూర. ఇగో చూడు, ఇలా ఓపెన్ చేసి చూసుకోవాలి. వైట్గా ఎంత బాగుందో చూడు, లేతగా ఇంతలా ఉన్నా కూడా ఇంకా లా ఉంటాయి. నేను కావాలని కేజీకి 4 తీసుకున్నా, లేకపోతే కేజీకి 2 కాయలే పడతాయి. వంకాయ చాలా బాగుంటుందండి, చేసుకునే విధానాన్ని చేసుకోవాలా.
వంకాయ కట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మరి ఈ కార్నర్ దాకా కట్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు ఇరిగిపోతాయి. మినిమం ఇక్కడ నుంచి ఇంకా 1.5 ఇంచ్ గ్యాప్ ఉంచండి. ఇలా చెక్ చేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడే మనం పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు చాలా మంచి పసుపు అండి. అమ్మ కూర కారం ఒకటే యాడ్ చేస్తున్నా, ఇందులో వెల్లుల్లిపాయ కారం యాడ్ చేస్తున్నా. ఈ పసుపు వేస్తాను, ఇంతే. అసలు ఇది ఎంత హైలైట్ అయిపోయిందో కూర, ఎంత బాగుంటుందో. జ్యూసీగా ఉడికిద్దండి. నేను అన్నాను కాదులే కానీ ఒకసారి మీరు ఈ అమ్మ కూర కారం ఇంట్లో బుక్ చేసుకొని చూడండి. అసలు చాలా మంచి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు సిరి చాలా ఈజీ చేసుకోవచ్చమ్మా. ఒక్క కారంతోనే ఇంత మంచి వాసనతో మనం ఏ మసాలా దినుసులు వేసుకోకుండా సరిపోతుంది. అర్థమైందా సిరి? ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అంతే. ఈ వెల్లుల్లిపాయలు పచ్చగా దంచేసుకొని వేసేసుకోవాలి. చూడు సిరి, కరివేపాకు చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అర్థమైందా? నేను కరివేపాకు మామూలుగా ఇంట్లో పిల్లలు సరిగా తినరని కరివేపాకు కారం రూపంలో ఇలా కరివేపాకు రూపంలో వాడుతూ ఉంటాను. ఇందులో మనం కరివేపాకు కారం అయినా వేసుకోవచ్చమ్మా, నువ్వుల కారపొడి అయినా వేసుకోవచ్చు, అవిసె కారపొడి అయినా వేసుకోవచ్చు, తర్వాత కరివేపాకు కారం ఇవన్నీ వేసుకోవచ్చు, మునగాకు కారం ఏదైనా వేసుకో. మునగాకు కారం వద్దులేండి, అవిసె కారపొడి, కరివేపాకు కారపొడి ఇవి వేసేసుకోవచ్చు. ఉసిరికాయ కారపొడి వేసుకోకూడదు, అదంత టేస్ట్ ఉండదు దీంట్లో. అదేనా అదనమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూడమా, ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇళ్ళంతా గుమాయిస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, అద్భుతమైన టేస్ట్ వస్తుంది. సరేనా? ఇది ఒక 4 స్పూన్లు, మన టేస్ట్ని బట్టి మనం ఎక్కువ ఘాటు కావాలనుకుంటే ఎక్కువ. ఇప్పుడు మనం పప్పులోకి నంచుకొని తినడానికే కాబట్టి ఒక 3 స్పూన్లు వేసుకుంటాను నేను. వేసుకున్నాం కదా. మళ్ళీ ఇందులో కొంచెం సాల్ట్ తగ్గిద్ది కాబట్టి కారంలో కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కారానికి సరిపడా. నెమ్మదిగా కలుపుకోవాలమ్మా, విరిగిపోకుండా కలుపుకోవాలా. ఓకేనా? ఇలా తిప్పుకున్నాం అనుకో కారం ఆటోమేటిక్గా దాని లోపలికి వెళ్ళిద్ది. దించుకొని అయినా సరే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చూసావా సిరి ఎంత మెత్తగా ఉడికిందో పప్పు? చూడు మెత్తగా అయిపోలా. వాసన చూసావా ఎంత మంచిగా వస్తుందో? సాంబార్ కారం వేసుకుంటే ఇలా మంచి వాసన వస్తుందమ్మా. అమ్మ కూర కారం కూడా వేసాము. మంచి పసుపు పడితే ఆ పసుపులో నుంచి కూడా వాసన ఉంటుంది, ఒరిజినల్ పసుపు అయితేమా. అదేనా? సాల్ట్ చూడు, దగ్గర 1.5 స్పూన్ దాకా వేసా. ఓకే, గాలికి ఒంటి మీద బట్టలు కూడా ఉన్నట్లేదమ్మా. చూడు, ఇప్పుడు ఈ మెత్తగా మెదుపుకున్నాం కదా, కుక్కర్లో పెట్టేసి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చూడు. టమోటాలు కూడా నుజ్జు అయిపోయినాయమ్మా. నేను ఒక్కోసారి పప్పులో టమోటాలు డైరెక్ట్ వేసేస్తా. రసం పెట్టినా, పప్పుచారు చేసినా, ఏం చేసినా సరే ఈ పౌడర్స్ ఉంటేనండి ఎంత ఈజీగా ఉంటుందో. హోటల్లోంచి తీసుకొచ్చిన సాంబార్ లాగా అనిపిస్తుంది, కప్పును వాసన వస్తుంది అనమాట. ఇది చూడండి
ఈ మునక్కాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలా. అర్థమైందమ్మా? వేసేసుకొని చూడు కొన్ని వాటర్ పోసుకోవాలా. అదేందా? కొన్ని వాటర్ పోసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని 2 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలా. ఓకేనా? అది సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మా దగ్గర లేని వస్తువు అనేది ఒకటి లేదు. ఓకేనా? అసలు పప్పులోకి పెరుగులోకి చాలా బాగుంటాయి. మా రసంలోకి చూడండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, కరివేపాకు, చూసావా సిరి? మునక్కాయలు అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సాంబార్లో ఇప్పుడు వాటర్ అనేది మనకి ఏ మోతాదులో కావాలో, మనకున్న జనాభా ఎంతమందో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవడమేనండి. చిన్నప్పుడమా చుట్టాలు వచ్చారా? భలే పల్చడి పప్పుచారు కాసేది మా మమ్మీ, నాకు ఎంత ఇష్టమో. నాకు మా చెల్లి అది పడుకుంది కోమ అయిపోయి. మమ్మీ పాత అదిగో నీ పాత లంగాలన్నీ అది వేసుకుని, నా లంగాలు, నా నైటీలు అన్నీ వాడుతుందండి. ఎందుకే నీకు టవల్స్ ఉన్నాయి కదా అంటే, లేదు ఆ లంగాలతో అన్నీ చేసిద్ది. నా నైటీలు వేసుకుంటది, నా డ్రెస్సులు వేసుకుంటది, మొత్తం నాయే వాడిద్ది తప్ప ఎందుకవా నీ బట్టలు అంటే ఇవ్వమా అని. నా నైటీలు ఏం చేసుకుంటావు ఇవ్వు అంటది. అదేమంటే ఇప్పుడు మనం ఏ మోతాదులో కావాలో ఆ మోతాదులో వాటర్ అనేది పోసుకోవాలి. ఇదే మాకు కావాల్సింది. ఓకేనా? మునక్కాయ మునక్కాయ మామూలుగా పప్పులో పెట్టి కుక్కర్లో పెడతారు ఒకేసారి. ఇలా ఉంటే తాగేస్తాం. అలా అయితే మా మునక్కాయ నుజ్జు అయిపోయింది. ఇప్పుడు ఇలా అయితే అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఇంత చిక్కగా ఉంది కదా, ఇది కొంచెం మనకి మర్యాద దగ్గర పడి. ఓకేనా? మునక్కాయ పప్పు. ఓకేనా? సాంబార్ కాదు. ఓకే ఫ్రెండ్, సాంబార్ కారం బుక్ చేసుకోండి. అన్నీ ఉన్నాయండి కిచెన్కి. నేను అసలు నిజంగానండి మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఊరమిరపకాయలు కూడా అసలు మంచి మంచి ఊరమిరపకాయలు. ఇది వేస్టేజ్. ఈ వేస్టేజ్ ఇలా తాళింపుల్లోకి వేసుకోవచ్చు, తక్కువ రేట్కే పడతాయి. అది తెల్లగా అవుతున్నా మునక్కాయ పప్పు చారు. చూడు మునక్కాయలు, చిట్టి ముత్యాల రైస్ వండుతాము. ఊరమిరపకాయలు మన దగ్గర ఇలా ప్యాకెట్ల రూపంలో కేజీ, హాఫ్ కేజీ అవైలబుల్లో ఉంటాయి. అమ్మ కూరకారం, అమ్మ సాంబార్ పౌడరు ఇవన్నీ వేసేసి మంచిగా ఈరోజు టిఫిను ఏంటి టీ అన్నీ ఇక్కడే. వంకాయ, పెద్ద వంకాయలు కేజీకి 4 మంది. దాంతో అమ్మ కూరకారం వేసి ఫ్రై చేశాను. మీరు చక్కగా బుక్ చేసుకుంటే మీరు ఇల్లంతా కూడా గుమాయిస్తుంది. మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటాయండి. చాలా మనసు పెట్టి చేసిన కారాలు, ఈ ప్రోడక్ట్లు, పికిల్స్ మీరు ఖచ్చితంగా మీకు నచ్చుది. ఓకేనా? వీడియో కింద మెనూ చూసుకొని బుక్ చేసుకోండి. తోట అంతా దున్నిచ్చారండి. ఈరోజు కంచ ఎంత అవుతాయి ఏంటి కనుక్కుంటే రేపు శుభ్రంగా వేయించేసి మీకు వీడియో తీసి పెడతా. పప్పు అయిపోయిందా? మునక్కాయ పప్పు అయిపోయింది సిరి. తెల్లగా అవుతుంది కదా, సూపర్ వాసన అంటే సూపర్ వాసన వస్తుంది. ఇది ఇక స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఓకేనా? మంచి కమ్మటి వాసనవా, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా? ఇక అన్నం మనం చిట్టి ముత్యాల రైస్ చూడు కడుక్కున్నాం కదా, పొయ్యి మీద ఎక్కిచ్చేసుకుందాం. వేడి వేడి అన్నం. రండి తిందాం. అడుగు నుంచి కలపెట్టుకున్నామా, జాగ్రత్త జాగ్రత్త తినేసేయాల. అసలు ఇది ఇలా తింటేనే థ్రిల్ సిరి. అదేనా? చూడు. ఆహా, ఓహో, రండి తిందాం. అబ్బా సరే,
అంత కమ్మగా ఉందా. ఈ మునక్కాయ నవ్వుతానవా? అబ్బా అసలు మామూలుగా లేదు. అబ్బా వేడి వేడి అన్నం. మీ ఇద్దరు తర్వాత తింటారా? తింటాం. కెమెరా తీసేవాళ్ళు మా పిల్లలు నాకు తీస్తే నేను మా పిల్లలకు తీస్తాను అనమాట, అందుకని. అబ్బా అబ్బా ఎంత తృప్తిగా ఉందా భోజనం. కరెక్ట్గానే మెజర్మెంట్ తీసుకున్నారా? అబ్బా అబ్బా సిరి మామూలుగా లేదే సిరి. నిమ్మ తిరిగిందా? మనం కొత్తనే తినాలనిపిస్తున్నావు. తింటావు కదా మా అమ్మ కదా. దామా ఓకే దా సతచ్చి తింటావా? భలే ఉంది, చాలా బాగుంది. ఇదే పప్పులోకి కూడా వేసావు కదా ఉప్పు మిర్చి, దాంతో నంచుకొని తింటున్నట్టుంది. అమ్మగా మంచి వాసన లేదమ్మా. ఊరికే జారిపోతుంది పప్పు. పిల్లలకు పెట్టేస్తా, దుమ్ము దులుపు దంచి కొట్టు. స్వచ్ఛమైన తోటకూర, ఆంధ్ర తోటకూరే. ఆ గట్ల మీద ఉంటే తీసుకొచ్చాం. అవునా, కార్నర్స్ లో ఉంటాయి మొత్తం. అది దా వేడి వేడి అన్నం. ఇక మా శతాక్షి దీన్ని రాజ్యం ఏలిద్ది. దీనికి స్పెషలిస్ట్ ఈమ. పడుకొని లేసా ఫుల్ ఆకలిగా ఉంది. ఇక లాగింపుడే లాగింపుడు. చలికి తినిద్ది ఫ్రెండ్. చలికి వేడి వేడిగా వెళ్ళిపోయిద్దామా? అవును, వేడి వేడి పప్పుచారు కదా. ఇదిగోండి మునక్కాయ వాసన గుమ్మ ఇచ్చిందమ్మా. వచ్చింది కదమ్మా, గప్పని వచ్చింది. చాలేమ్మా వచ్చిందిగా. ఇటు చూడండి, చిట్టి ముత్యాల రైసు, మునక్కాయ పప్పుచారు, కూర మిరపకాయలు. రండి తినండి. దా అమ్మ కదా. ఏంటి సిరి నాన్ స్టాప్ మ్యూజికా? మ్యూజిక్ దానికంటే కొంచెం బెట్టవే. నేను ఆల్రెడీ పెట్టాను, మీకు చూపిస్తాను అండి ఫ్రెండ్స్. వీళ్ళు ఏం తింటున్నారా అనేది దానికి కావాలి ఎలా చేసిందో చూడండి. మీరేం తింటున్నారు, మాకు అది బాగా కావాలా. సేమ్ టు సేమ్. లుక్కి ఇదిగో మట్టి ఉంది అందులో, ఏం లేదు ఇందులో. అది సాంబార్ మళ్ళీ చూడండి, సాంబార్ ఇష్టం లేదు. తిందు, పప్పు ఇష్టం ఉండదు దానికి టోటల్ గా. పప్పు పార్టీ కాదు అది. బాగుందా సిరి? సూపర్ ఉంది.
ఎంత అదృష్టం చేసుకోవాలి ఇలాంటి నేచర్లో అన్నం తినటానికమా. అబ్బో కాలుతుందో కాలుతుందో. ఓ వంకాయ హల్వాలాగా అయిపోయింది కదా సిరి. ఎంత కమ్మగా ఉందో, జ్యూసీ జ్యూసీగా. మళ్ళీ అందులో ఏమి ఇలా ఉత్త అమ్మ కూర కారం ఒకటే వేసిన, అంత వెల్లుల్లిపాయ కారం వేసి అంతే. కాలుతుంది. ఏం పెట్టి ఉండు, ఎంత కాలుతుంది. వెంటనే వేసేసాను కదా మా డబరలో, అందుకని. పప్పు వేసుకోవే. వేసుకుంటాను. తిని ఇక్కడే పడిపోతానేమో డింగ్ అని. నిద్ర వస్తుంది కదా. వాటర్ అన్నం తింటే చాలు. టైం ఇప్పుడు 12 అయిందమ్మా. మిగతా వాళ్ళందరూ అన్నం ఇప్పుడే వద్దు. ఫోన్ లేదంటే ఛార్జింగ్ ఉండవు అంతసేపు. మా ఫోన్ లో ఛార్జింగ్ ఉండదని మేము కదా స్పీడ్ మళ్ళీ వర్షం పడిందంటే షూట్ కి కన్వీనియంట్ ఉండదని చెప్పేసి 12ంటికి అన్నం తింటున్నాం ఫ్రెండ్స్. పొద్దున్నే 6ంటికే టిఫిన్ అయిపోయింది, 6:30కి టీ కాఫీలు అయిపోయినాయి. బాగుందమ్మా పప్పుచారు. మునక్కాయ పప్పుచారులో నుంచి మునక్కాయలు వేసాం కదా, కమ్మటి వాసన, కప్పు కప్పు అని. మా మిక్సీ గడికి పప్పుచారు అన్నాలు నచ్చవు. చికెను, మటను, మళ్ళీ ఫిష్ తిందో, రొయ్యలు తిందామా? ఓన్లీ నాన్ వెజ్ ప్రియురాళ్ళు. టేస్టీగా పలావులు ఇవి కావాలి మా కుక్క పిల్లకండి, ఆడపిల్ల అది. మా సతాకి జోని లాగిస్తుంది, వంకాయ జోలుగా నెలల. వంకాయ తినేసేవా? చాలా హల్వాలాగా చాలా బాగుంది, స్పైసీగా. బాగుందా? చాలా బాగుంది. చుర్రుకుంటుంది మా శతాక్షి. ఫుడ్ కాంపిటీషన్ లో ఉంది. అవును. నచ్చితే ప్రోడక్ట్లు వీడియో కింద ఇస్తున్నానండి. సాంబార్ మసాలా, రసం మసాలా, పన్నీరు, బిర్యానీ మసాలా పౌడర్, చికెను, మటను, ఎగ్, అన్ని రకాల గరం మసాలా పౌడర్లు ఉన్నాయి, కారాలు ఉన్నాయి. మీకు అమ్మకూర కారం ఉంది, పచ్చళ్ళు కారం ఉంది, డ్రై ఫ్రూట్ లడ్డూలు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ కూరలోకి. ఓకేనా? వంకాయ టేస్ట్ చేసిరి. టేస్ట్ చేసా చాలు, ఇంకా ఫుల్ ఉంది కడుపు నిండా. చాలా బాగుంది, సాఫ్ట్గాను. ఈ పక్కన వాటర్ ఉందా? గిన్నెలో ఉంది. వద్దురా, చేయగడుక్కున్నా. బాగా చెప్తారా? అన్నపూర్ణాదేవి అందరికి అన్నం పెడుతుంది.
ನೀವು ತಿನ್ಬಾರ್ದು. ಇದು ಬೇಕಾ? మిర్చి. ఏమో ఈ రోజుకి దాన ధర్నాలు అన్నీ అయిపోయినాయా ఫుడ్? కాంపౌండ్ వాళ్ళు వచ్చారు, ఇంకా సర్వే వాళ్ళు వస్తారంటే అయిపోయింది. ఇవన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే అలసిపోయామా? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది, కానీ పనులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకుందామంటే పనవ కొట్టేసుకొని ఇంటికి వెళ్తే అది సంతోషం. ఈ వంట అయిపోయింది, అదే సంతోషం నాకు. ఈ పై పనులు మన పని కాదు కదా, వాళ్ళు మెజర్మెంట్ తీసుకున్నారు, మనకి డబ్బులు రేట్ చెప్పారు, ఇంకా వాళ్ళు వచ్చి రేపు ఎల్లుండో మనం చెప్తే చేస్తారు. బాయ్ చెప్పండి. సరే బాయ్ చెప్పు. పడుకుంది, కుక్కీ పడుకుంది. తయారైపోయిందమ్మా, ఎలా పడుకుంటుంది, ఎక్కడంటే అక్కడ పడుకుంటూ పోతుంది. ఏమన్నా మొహం కనిపిస్తుందా? కనిపిస్తుంది. బాయ్.